హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రేపాలా ఫుడ్స్. మనకు సమ్మర్ వచ్చేసిందండి. సమ్మర్ అంటే మనకు మొట్టమొదటిగా గుర్తొచ్చేది మామిడికాయ పచ్చడి. ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. పచ్చడి మాత్రం అదిరిపోద్ది. ముందుగా మామిడికాయలు అనేది నీళ్ళలో నానబెట్టుకోవాలి. అలాగే మామిడికాయ తీసుకునేటప్పుడు కూడా పిక్క బాగా ముదిరి ఉన్న మామిడికాయ తీసుకొని ఒక మినిమం 2 గంటలు అనేది మామిడికాయ కంపల్సరీ వాటర్లో నానాలి. ఎందుకంటే మన మామిడికాయ కట్ చేసినప్పుడు మామిడికాయ పైన జీడి అనేది ఫామ్ అయి ఉంటుంది. అలాగే మనకు పచ్చడిలోని మామిడికాయ ముక్క అనేది గట్టిగా ఉండాలంటే మనం కాయ అనేది నానబెట్టుకోవాలి. కాయ 2 గంటలు నానిన తర్వాత ఇలా కాటన్ క్లాత్లో తీసుకొని మామిడికాయ పైన ఉన్నటువంటి వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా తుడుచుకొని పక్కన పెట్టేసుకోండి. మామిడికాయ ఆరిన తర్వాత ఇలా మనం మామిడికాయ మొదట్లో కట్ చేయాలి. ఎందుకంటే ఈ మొదట్లో కూడా కొంచెం జీడి ఉంటుంది. అది కూడా పోతే మనకు మామిడికాయ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇలా మొదట్లో కట్ చేసుకొని ఆ తర్వాత మామిడికాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లోపల పిక్ అనేది విరగకూడదు. అలా విరగకుండా మామిడికాయని అనేది కట్ చేసుకోవాలి. మీతో అవ్వకుంటే బయట మార్కెట్లోనైనా సరే మామిడికాయని ఆరబెట్టిన తర్వాత ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకొని వచ్చి పచ్చడి పెట్టుకోండి. అలా అయితే మనకు పచ్చడి అనేది సంవత్సరమైనా పాడు కాకుండా ఉంటుంది. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క మామిడికాయ ముక్కని క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసినప్పుడు అందులో నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది. వాటర్ అనేది మనకు పచ్చడిలో ఉండకూడదు కాబట్టి అలా ప్రతి ఒక్క మామిడికాయ ముక్కని ఇలా కాటన్ క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. లోపల జీడి పైన వైట్ లేయర్ ఒకటి ఉంటుంది. అది కూడా తీసేసుకొని క్లాత్తో క్లీన్గా చేసుకొని సైడ్కి పెట్టేసుకోండి. ఆ తర్వాత మనకు మామిడికాయ ముక్కలు ఎన్ని వచ్చాయో వెయిట్ చేసుకోండి. నాకైతే 2.5 కిలోల మామిడికాయ ముక్కలు వచ్చాయి. దీనికి సరిపడా కొలతలు వేసుకోవాలి. ప్రతి కిలో మామిడికాయ ముక్కలకి 250 ml అంటే పావు లీటర్ నూనె వేసుకోవాలి. నాకు 2.5 కిలోల మామిడికాయకి 1/2 లీటర్ పైన నూనె వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత. అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని మెంతులు, ఆవాలు, జీలకర్ర అనేది 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో ఒక 5 నుంచి 6 ఎండుమిర్చి వేసుకొని ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత ఒక అరకప్ వెల్లుల్లి ముద్ద వేసుకొని వెల్లుల్లి ముద్ద అనేది గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత పోపు అనేది చల్లబడినివ్వాలి. మనకి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు పోపులో పల్లి నూనె మాత్రమే తీసుకోండి. వేరే ఏ నూనె తీసుకున్నా కూడా పచ్చడి అనేది అంత టేస్ట్ బాగోదు. కాబట్టి పల్లి నూనె మాత్రమే తీసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్లో ఉప్పు వేసుకోవాలి. ప్రతి కిలో మామిడికాయ ముక్కలకి పావు కేజీ ఉప్పు అనేది పడుతుంది. మీకు ఎంత వెయిట్ అనేది మామిడికాయ ముక్కలు వచ్చాయో దాన్ని బట్టి ఉప్పు వేసుకోండి. నాకు 2.5 కిలోల మామిడికాయ ముక్కలకి నేను 1/2 కేజీ పైన ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి. అలాగే 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించినటువంటి జీలకర్ర మెంతులను పౌడర్గా చేసుకొని ఒక అరకప్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 కప్పు ఆవాల పొడి వేసుకోవాలి. ఆవాల్ని కూడా 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని గ్రైండర్లో పౌడర్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మీరు వెల్లుల్లి వేసుకోవాలి. పొట్టు తీసినటువంటి వెల్లుల్లి ఎన్నన్నా వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు వేశాను. మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమైతే మీరు ఎక్కువ వెల్లుల్లి వేసుకోండి. అలాగే ముక్కలకి పట్టడానికి ఒక అరకప్ వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. మనం పోపులో అరకప్పు వేసాము. అలాగే ముక్కలకి పట్టడానికి కూడా ఇంకొక అరకప్పు వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కారం పొడిని చల్లారినటువంటి పోపులో వేసుకోవాలి. ప్రతి కిలో మామిడికాయ ముక్కలకి అద్దపావు కారపొడి చొప్పున వేసుకోవాలి. కారం పొడి కూడా కొత్త కారపొడి తీసుకుంటే మామిడికాయలు అనేది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. పాత కారపొడి వాడకండి. ఇప్పుడు ఈ కారం పొడి మిశ్రమాన్ని మామిడికాయ ముక్కల పైన వేసుకొని ముక్కలకి కారం పొడి బాగా పట్టేలాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మామిడికాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఇలా కలుపుకునేటప్పుడు చేయికి కానీ స్పూన్కి కానీ వాటర్ అనేది లేకుండా చూసుకోండి. అలా అయితేనే మనకు పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. పచ్చడిని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్లాస్ జార్లో కానీ పింగాణి పాత్రలో కానీ లేదంటే ప్లాస్టిక్ జార్లో కానీ తీసుకొని మినిమం 1 రోజైనా పక్కన పెట్టుకోవాలి. అలా అయితేనే మనకు పచ్చడిలో ఉన్న ఉప్పు మసాలాలు అన్నీ కరిగి మనకు పచ్చడి అనేది బాగా ఊరుతుంది. నేను గ్లాస్ జార్లో పచ్చడి తీసుకొని 1 రోజు వరకు పక్కన పెట్టేశాను. నెక్స్ట్ డే నేను పచ్చడి జార్ని ఓపెన్ చేసి చూస్తే పచ్చడిలోకి గ్రేవీ అనేది చాలా బాగా వచ్చి పచ్చడి చాలా బాగా ఊరిపోయింది. నేను ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక బౌల్లోకి తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి పచ్చడి అనేది ఊరబెట్టిన తర్వాత నెక్స్ట్ డే ఒకసారి బాగా కలుపుకోండి. అలా అయితేనే మనకు ఎక్కడైనా కరగని ఉప్పు ఉన్నా కూడా పచ్చడిలోకి బాగా కరిగిపోతుంది. ఇప్పుడు మనకి మామిడికాయ పచ్చడి అనేది పూర్తిగా రెడీ అయిపోయింది. దీన్ని మళ్ళీ జార్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే సంవత్సరమైనా సరే పాడవకుండా అలానే ఉంటుంది. ఎంతైనా కొత్త మామిడికాయ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి లేదంటే నూనె వేసుకొని కలుపుకొని తింటే
ఇలా కలుపుతుంటేనే నాకైతే నోరు ఊరిపోతుందండి. మీకు కూడా ఇలానే ఉందనిపిస్తుంది నాకు కూడా. వెంటనే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా! మామిడికాయలు తెచ్చేసుకొని, ఇదే విధంగా మామిడికాయ పచ్చడి చేసుకొని, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.